మధ్యన ఆ తిరకాసుని ఎంటేసుకొని ఎక్కలేని కథలు పడుతున్నాడు మన రాజేషు. మరి అలా ఏం చేస్తున్నాడో ఏందో కదా. నేను కథలు పడుతున్నా, చెప్తాను ఈ సంగతి. ఏమైందన్నా? లైట్స్ పోయి వచ్చినాయి. ఇది వరదాంక వార్త తేలేదు కదా. ఈ మోతవారి ఏడున్నాడు అసలు? నేను వార్తలు తెచ్చుడు కాదు, నిన్ను వార్తలు చదవకుండా చేస్తావు. అరే మళ్ళేమైందన్నా? మంచిగా ఎందుకు ఇట్లా అవుతుంది? ఏమో అమ్మా, నాకు కూడా తెలుస్తలేదు. నీకు తెలియదు, ఎందుకంటే చేసేది నేను కదా. అన్నా కెమెరా తిప్పు, కెమెరా. ఒరే రాజేష్ గా, ఈసారి ఎండలు మండేలా ఉంటాయంటున్న నెల్సన్ మండేలా. చాలు గాని ఆపిగా నీ కవర్ డ్రైవ్. నేనా కార్ డ్రైవే రానోని కవర్ డ్రైవ్ చేస్తాను ఎట్లా అనుకుంటున్నావు అని నువ్వు నన్ను? ఓవర్ యాక్షన్ చేయకు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. చేతులు చూపి ఒకసారి. ఎందుకు రెడ్ హ్యాండెడ్ అన్నావు? చేతులు తెల్లగానే ఉన్నాయి కదా. వార్త వేరా అంటే స్టూడియో లైట్లు ఆఫ్ చేసుకుంటా ఏం కథలు పడుతున్నావాడా? లైట్లు ఎందుకు ఆఫ్ చేస్తున్నావు అసలు? ఫ్రస్ట్రేషన్ కాదు అది, ఫ్రస్ట్రేషన్. ఏదైతే రెండిట్ల స్టేషన్ ఉన్నది కదా. అసలు దేనికి నీకు ఫ్రస్ట్రేషన్? ఫ్రస్ట్రేషన్ చెప్పు. నా పిల్లకు 10 మెసేజ్లు పెడితే ఒక్క రిప్లై ఇస్తున్నది, అందుకే. ఏదైతే ఏంది ఇస్తున్నది కదా. ఏంది ఇచ్చేది? తొక్క అన్నిటికీ ఒకటే రిప్లై, అయితే దానికి లైట్లు బంద్ పెట్టుడుకు ఏంది సంబంధం? అరే ఆ హుమ్ములు బంద్ పెట్టి అని మెసేజ్ పెడితే దానికి కూడా అని రిప్లై ఇచ్చింది. నువ్వు కూడా హుమ్ అంటావు. ఏహే, ఆమెవలో అని మెసేజ్ పెడితే నువ్వు స్టూడియో లైట్లు బంద్ పెట్టుడేంది? నేనన్న స్టూడియోలో లైట్లు బంద్ పెట్టినా. అదే బీహార్ లో ఒక తమ్ముడు ఏం చేసిండో చూడు. ఏందది? స్తంభం పైకెక్కి వైర్లు కట్ చేస్తున్నాడు గట్లా. ఆ పిల్లగాని లవర్ కు ఫోన్ చేస్తే ఎప్పుడు చేసినా ఎంగేజ్ వస్తున్నదట. ఫోన్ చేసి నా క్యాస్ట్ వస్తున్నది కానీ మా పిల్ల అయితే ఫోన్ ఎత్తుతలేదు అని ఆ పిల్లోళ్ళ ఊరికి పోయి ఆ ఊర్లో ఉన్న స్తంభం ఎక్కి ఇట్లా వైర్లు అన్ని కట్ చేసిండు. ఓరియా అని పిచ్చి వేషాలు. మెంటలోడు కాకపోతే కరెంటు బంద్ పెడితే ఫోన్ లాగుతాయా? ఏం తిక్కలోడు ఉన్నాడు అసలు. నేనేమన్నా ఆయన లెక్క ఊరు మొత్తం కరెంటు బంద్ పెట్టినా, ఉత్తగా స్టూడియోలో లైట్ ఇట్లా బంద్ పెట్టి ఆన్ చేసినా అంతే. నువ్వు బాగానే బంద్ పెట్టి ఆన్ చేసినావు గానీ నీ ఫుటేజ్ ని వాళ్ళు బంద్ పెట్టాలి మరి. అది చూడు, సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయింది నువ్వు చేసింది. మీ పిల్ల మెసేజ్లకు రిప్లై ఇచ్చుడు కాదు, ఇప్పుడు నువ్వు పెద్ద సార్ పెట్టే మెయిల్ కు సంజాయిషి రిప్లై ఇచ్చుకోవాలి. చూసుకో. వాణి ఇదంతా స్కిట్ కోసం చేసిన అని చెప్పు ప్లీజ్. నేనెందుకు చెప్తా? చెప్పా. అట్లా అనకబ్బా ప్లీజ్. సర్లే, ఫస్ట్ సారి కదా వదిలేయమని చెప్తాది. ఇంకోసారి గిసోంటి కథలు పడకు నడా. కానీ ఏం ఆలోచిస్తుర్రులా మనుషులు పాడై. ప్రేమించిన పిల్ల ఫోన్ కలుస్తలేదని ఊరంతటికి కరెంట్ లేకుండా చేస్తాడా మంత్రిగాడు కాకుంటే? దొరకబట్టి ఆ తెంపిన తీగలతోటే ఇయ్యర దంచి ఆటి మందం పైసలు కట్టిస్తే గాని అప్పుడు బుద్ధొస్తుంది. వేస్ట్ గాడు ఎక్కన్నో.